శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఫిబ్రవరి 2 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం ద్వారా ప్రభు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. అద్భుతమైన మాట నేను చదువుతున్నాను, మీరు కూడా తీసి నాతో కలిసి వాక్యమును ధ్యానిస్తారని తెలియపరుస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనంలో సెకండ్ లైన్ అండర్లైన్ చేసుకోండి. నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. 22వ వచనంతో మనం చదువుకుంటే, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఈరోజు వాగ్దానము, నీ విశ్వాసము నిన్ను బాగు చేయును. ఇది యేసు ప్రభు వారు చెప్తున్న గొప్ప మాట. ఇది మామూలుగా మనుషులు చెప్పిన మాట కాదు. ఇది నేను బాగుపడతానని నాకు నమ్మకం వచ్చింది, లేదు నాకు తగ్గుతుంది, నేను స్వస్థత పొందుతాను, నేను స్థిరపడతాను, నాకు మళ్ళా మంచి ఆరోగ్యం వస్తుంది, మళ్ళా పోయిన సౌందర్యం మళ్ళీ నాకు వస్తుంది, నా శరీరం మళ్ళా పక్షిరాజు యవ్వనం వలె బలం వస్తుంది, దేవుడిస్తాడు, నాకు నమ్మకం ఉంది. వైద్యులు ఎన్ని రీతిలుగా నాకు చెప్తున్నా కానీ, ప్రజలందరికీ ఈ సమయంలో నేను బలహీనుడిగా ఉన్నాను, కానీ నేను యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుతున్నాను. యేసు ప్రభు వారు నన్ను బాగు చేస్తారని నీవు విశ్వాసంతో ఉన్నావు, ప్రార్థిస్తూ ఉన్నావు. అద్భుతం ఏంటంటే, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నీవు పరీక్షించబడటం అంతా కూడా ఆయన చూస్తూ ఉన్నారు. కనుక ఈరోజు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, నిన్ను ఆయన బాగు చేస్తున్నారు. ఎందుకంటే నీవు నమ్మేవు కనుక నీ విశ్వాసము నిన్ను బాగు చేయును. నువ్వు నమ్మేవు, అలాగనే సర్వశక్తిని యొక్క పరిశుద్ధ రక్త ప్రోక్షణ నీకు కలుగుతుంది. చెడిపోయిన నీ రక్తం మరలా యవన రక్తముగా, పరిశుద్ధ రక్తముగా మార్పు చెందుతుంది. ఎప్పుడైతే రక్తంలో మార్పు వచ్చిందో స్కిన్ మారిపోతూ ఉంటుంది, మన శరీరం మారిపోతూ ఉంటుంది. మన శరీరం అంతా కూడా, ఆ చర్మం అంతా కూడా ఒక చంటి బిడ్డ దేహంలా మారిపోతుంది. ఇంతవరకు ఎటువంటి మచ్చలున్నా లేకపోతే ముడతలున్నా రకరకాల నా శరీరం ఇలాగ అయిపోయిందంటే, ఓల్డ్ అయిపోయినట్టని నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు నిన్ను మరలా బాగు చేస్తున్నాడు. పోయిన నీ బలము, నీ శక్తి కంటే అధికమైన ఆత్మశక్తి చేత నిన్ను స్వస్థపరిచి మరలా ఆయన సాక్షిగా దేవుడు నిన్ను నిలబెట్టుకుంటూ ఉన్నారు. నీ కుటుంబంలో గొప్ప స్వస్థత దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆత్మ నీకు తోడైండును గాక. ఆమెన్. మరి మన ప్రార్థనా శక్తిలో చాలామందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. పిల్లలు లేని వారందరూ ప్రార్థనా శక్తికి వస్తుంటే మనమందరము ప్రార్థిస్తున్నాం. నేనైతే చేతులుంచి తైలముతో ప్రతిష్ఠ చేస్తుండగా దేవుడు గర్భఫలాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆమెన్. ప్రార్థన చేయటం మన వంతు, క్రియ జరిగించటం
దేవుని వంతు. ఆమేన్. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. దేవుడు అద్భుతమైనటువంటి బిడ్డలను అనుగ్రహించి అందరూ కూడా బిడ్డలను తీసుకొచ్చి నా చేతులు పెడతా ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది, సంతోషం అవుతూ ఉంది. మన ప్రార్థన దేవుడు గౌరవించి గర్భఫలాలను అనుగ్రహిస్తున్నాడు. చాలామంది రుణబాధల నుండి విడుదల పొందడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. మరి పిలువబడిన దైవజనుడు ఒక దీర్ఘదర్శిగా, ఒక ప్రవక్తగా మరి నీ ముందు నిలవబడి తైలమును ప్రతిష్ఠ చేసి నీ శిరస్సు మీద హస్తనిక్షేపణ చేసినప్పుడు ఏమవుతుందంటే నీ శిరస్సు మీద ఏలుబడి చేస్తున్న పాపము, దోషము కొట్టివేయబడుతుంది. దేవుని సన్నిధిలో నీతి నీ మీద వర్షముగా కురుస్తుంది. నీతి చిగురు నీలో నుండి వస్తుంది అనమాట. ఆమెన్. చాలామంది పిల్లలు మీరు చూడండి స్క్రీన్ మీద, దేవుడు అనుగ్రహించిన పిల్లలు వీళ్ళందరినీ కూడా మరి దేవుడు పరలోకంలో స్పెషల్గా చేశాడు. నిన్న ఒంగోలు ప్రార్థనకు అటెండ్ అవుతే అక్కడ కవల పిల్లలను తీసుకుని వచ్చాను. ఆ ఫోటో అది ఉందమ్మా, చూడు. కవల పిల్లలు ఈ మధ్య చాలామందికి దేవుడు కవల పిల్లల్ని ఇస్తున్నాడు. ఆలస్యం అయితే దేవుడు అద్భుతమే చేస్తాడు. ప్రియులరా, 2 పిల్లలు కావాలనుకున్న వారు కొంచెం ఆలస్యం అయిందని అనుకుంటే దేవుడు ఇస్తాడు. కొంచెం ఆలస్యం అయిందని బాధపడుతున్నామేమో కానీ ఒక్క బిడ్డనిచ్చినా కూడా చాలా జ్ఞానమైన బిడ్డని ఇస్తాడు దేవుడు. ఆమెన్. చూడండి, ఈ కవల పిల్లలు ఇదిగో 2 ఒంగోలులో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బహుమానము. చూడండి, ఆ సాక్ష్యం విందాం. పేరు త్రివేణి, వీరు చిలకలూరుపేట నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహమై 10 సంవత్సరాలు అయింది. అయినా పిల్లలు పుట్టలేదు. తనకి గర్భసంచి మీద నీటి బుడగలు ఉండడం వల్ల గర్భం పొందుకోలేదు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆపరేషన్ కూడా చేయడం జరిగింది వారికి. అయినా తనకి గర్భం రాలేనప్పుడు వారి ఇంటి దగ్గర వారు ఇలా ప్రార్థనా శక్తి తైలాభిషేకం గురించి చెప్పినప్పుడు వారు టీవీలో కూడా వాక్యం వినడం జరిగింది. విని గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. వారు గుంటూరు తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి నీకు కవల పిల్లలు పుడతారని తనకి ప్రవచనం చెప్పి ప్రార్థన చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా దేవుడు తన పట్ల కార్యం చేశారు. తను గర్భం ధరించింది. తను గర్భవతిగా ఉండగా బ్లీడింగ్ కూడా అవ్వడం జరిగింది. అయినప్పుడు డాక్టర్స్ చెప్పారు నీకు డెలివరీ అప్పుడు సమస్య రావచ్చు అని అన్నారు. కానీ దైవజనుల ప్రవచనం, దైవజనుల ప్రార్థన దేవుని కార్యం చేశారు. దైవజనుల ప్రవచనం చెప్పిన ప్రకారం తనకి దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడు. ఒక పాప, ఒక బాబు. 2 కవర్ పిల్లలు. వివాహం జరిగిన 10 సంవత్సరాలకి దేవుడు ఇచ్చాడు గర్భఫలం. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఎన్ని సంవత్సరాలకి మరి పిల్లలు కావాలని వచ్చిన వాళ్ళరా, ఇలా ఈ మోడల్ ఎవరికి కావాలో కోరుకోండి. చాలామంది నా దగ్గర తీసుకొస్తున్నారు. కొంతమంది సాక్ష్యం చెప్పలేని ఇవి చాలా ఉన్నాయి. కొందరు సిగ్గుపడుతున్నారు. మీరు బాగా గమనించండి, దేవుడు చేసిన కార్యాన్ని చెప్పకపోతే చాలా కీడు వస్తుంది, శోధన వస్తుంది. అందుకనే దేవుడు చేసిన కార్యాన్ని చాటి చెప్పాలి. ఆమెన్. నేను బోధించుకుంటూ పోతాను. దేవుడు నాకు ఇచ్చిన వరముతో నా పని నేను చేస్తున్నాను, ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఆయన చేసిన పని, నేను చేసిన పని నీ నోటితో గణపరచకపోతే అంతే నీ పని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారములు నా నోటితో ఘనపరుస్తాను అంటాడు ఒక భక్తుడు. హల్లెలూయా. నీ కార్యములను నేను వివరించకుండా ఉండలేను. మీరు ఈ సంవత్సరము ప్రతి చిన్న విషయంలో సాక్ష్యం ఇవ్వటానికి సిద్ధపడండి. ఒకవేళ ఇక్కడ సాక్ష్యం ఇవ్వటానికి మీకు ఏమైనా ఇబ్బంది అయితే మీ సంఘంలో సాక్ష్యం చెప్పండి. ఒకవేళ మీ సంఘంలో కూడా సాక్ష్యం చెప్పడానికి ఇబ్బంది అయితే వేరే చోటకి వెళ్ళి సాక్ష్యం ఇవ్వండి. ఎక్కడో ఒక చోట నువ్వు సాక్షిగా వాడబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఒంగోలులో మరొక అద్భుతమైన సాక్ష్యం. 9 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది. చూడండి, నేను చెప్పొస్తున్న ఈ సాక్ష్యం ఏంటంటే, మాకు మ్యారేజ్ అయ్యి 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాలలో మేము చాలా హాస్పిటల్ తిరిగాము. 2 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నాం. ఎక్కడికి పోయినా సరే మాకు పిల్లలు పుట్టరని నమ్మకం లేదు. ఇంకా ఇసాగయ్య గారికి ఒకరోజు టీవీలో వస్తుంటే వాక్యం చూశాను నేను. ఇక్కడికి వెళ్తే ప్రతి ఒక్కరికి పిల్లలు పుడుతున్నారు అని చాలామంది చెప్పారు. కానీ నాకు
నాకు ఎక్కడో చిన్న కొంచెం అపనమ్మకం, ప్రార్థన పడితే పుడతారా అని. ఆ తర్వాత మేము 1 నెల వచ్చాం. ఫస్ట్ నెలలో ఇసాగయ్య గారు చెప్పిన వాక్యం ఏంటంటే, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని ఆయన ఒక వాక్యం చెప్పారు. ఆ తర్వాత నాకు చిన్న ఆలోచన వచ్చింది, నిజమే కదా, మనకి ఏం ఖర్చు పెట్టకుండా దేవుడు ఫ్రీగానే ఇస్తున్నాడు కదా, మనం ఎందుకు అనవసరం ఖర్చు పెట్టుకోవడం డబ్బులు, ఆయన ఇచ్చు బహుమానం ఏ డాక్టర్ వల్ల కాదు అని నేను తీర్మానం చేసుకున్నాను. ఆ రోజు నుంచి నేను నా భార్య మేము 6 నెలలు వచ్చాము. 7 నెలల్లో మాకు కన్ఫామ్ అయింది, మాకు పాప పుట్టింది. పాప పుడితే సాక్ష్యం చెప్తాను, ఒప్పుకున్నాను, చెప్పాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. మరొక సాక్ష్యం మీ ముందు పెడుతున్నాను. ఖమ్మంలోనే ఒక సహోదరి సాక్ష్యం చెప్తానని వచ్చింది. ఆమెకి దేవుడు దర్శనంలో ఇచ్చినటువంటి ఆ కార్యం అనమాట. ఆమెకి ఎట్లా వచ్చిందంటే, పిల్లలు లేరని దుఃఖంతో మన ఈ కడప ప్రార్థనకు వచ్చింది. ప్రార్థనకు వస్తూ 7 తైలాభిషేకాలకి అటెండ్ అయ్యింది. 7 తైలాభిషేక ప్రార్థనలకు అటెండ్ అయిన తర్వాత 7 తైలాభిషేక ప్రార్థనలో ఆమె ఏదో ఒక వాగ్దానం తీసుకోవాలని ప్రయత్నం చేసింది, కుదరలేదు. ఇంటికి వెళ్ళాక ఏడ్చేసిందంట. ఏడ్చి పండుకుంది. నేను వెళ్ళాను, దైవజనుడు వాగ్దానం నాకు రాలేదు, నాకు 7 నెలలు ప్రార్థనకు వెళ్ళాను, గర్భఫలం రాలేదని ఏడుస్తూ పడుకుంటే కలలో ఇసాక్ పాస్టర్ గారు దర్శనంలోకి వచ్చారట. కళ్ళలోకి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఏడవకు, నీకు మగబిడ్డ పుడతాడు, నీకు గర్భఫలం వస్తుంది, నీ తండ్రికి సమయం ఆసన్నమైంది, మరణిస్తాడు, నీ తండ్రి పోలికలోనే మగబిడ్డ పుడతాడు, ఏడవకు అని దర్శనం వచ్చిందట. ఇదేంటి ఇలా వచ్చిందని తన భర్తకు చెప్పింది. అది 5 నెలలోనో 6 నెలలోనో తన తండ్రి దేవుని పిలుపు అందుకుని వెళ్ళిపోయాడు. తన తండ్రి నిద్రించిన అదే నెలలో ఈమె గర్భం ధరించింది. మగపిల్లోడు పుట్టాడు. ఆ మగపిల్లోడిని పట్టుకుని ఇక్కడ మనం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పింది. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాలి. ఇది ఏమైనా మామూలు పరిచర్య అనుకుంటున్నారా? మీరు అర్థం చేసుకోండి, గ్రహించండి, ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య. ఆమెన్. ఆ దర్శనము ఎలాగొచ్చిందో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే బైబిల్లోనే ఉన్నాయి. ఏది ఎలా జరగబోతుందో ముందుగా దేవుడు దర్శనం ఇవ్వటం, మాట్లాడటం. హల్లెలూయా. ప్రియులరా, చూడండి, ఆ సాక్ష్యం వినండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడే తైలాభిషేకానికి వస్తున్నప్పుడు ఆమె నా చేతిలో పెడితే బిడ్డని నేను ఆ బిడ్డని ఇలాగా చూపించి సాక్ష్యం ఇచ్చాను. వారిద్దరూ మాట్లాడారు. ఆ సాక్ష్యం ఈ తల్లిదండ్రులు చెప్తారు. చూడండి సాక్ష్యం, ఎంత గొప్ప సాక్ష్యం ఇది. దేవుడు దర్శనం ఇచ్చి తైలాభిషేకంలో ఈ బహుమానాన్ని ఇచ్చాడు. నాకు వివాహం జరిగే 5 సంవత్సరాలు అవుతుంది. గర్భఫలం లేక నేను ఎంతో బాధపడుతుండగా ఇసాగయ్య ప్రార్థన కడపలో స్టార్ట్ అయిన నుంచి ఫస్ట్ నెల నుంచి ఇక్కడికి వచ్చాను. 7 నెలలు వచ్చిన తర్వాత కూడా గర్భం నిలబడలేదు. ఎంతో బాధపడిన తర్వాత ఒకరోజు కళ్ళేకొచ్చి, నువ్వు బాధపడకమ్మా, నీకు ఖచ్చితంగా కొడుకే పుడతాడని చెప్పారు. దేవుడికి ఎంతో నేను రుణపడి ఉన్నాను. తైలాభిషేకం లైన్లో ఆమె మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. జన ప్రవాహంలో అవకాశం ఉండట్లేదు. ప్రతి నెల ప్రయత్నిస్తుంది. ఆమె చిన్న ఆశను ఎరిగిన దేవుడు. ఆమెన్. ఎవరు మన ఆశ ఎరుగుతారు? దేవుడే తెలుసుకుంటాడు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత దర్శనంలో మళ్ళీ ఇలాగ సేవకుడుగా నా రూపంలో ఆ బిడ్డకి దేవుడు ఇచ్చి కనపడి, ఏడవకు, దర్శనంలో ఏమని వచ్చింది, మీ నాన్న చనిపోయే నీ కొడుకుగా పుడతాడని చెప్పారండి. మీరు కళ్ళకి వచ్చి చెప్పిన తర్వాత కరెక్ట్గా మా మామ 21తే చనిపోతే మేము 23తే టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చిందండి. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మా సికింద్రాబాద్ చర్చికి కూడా చాలామంది వాళ్ళు ఎవరో మనకు తెలియదు. దేవుడు వారితో దర్శనములో మాట్లాడుతున్నాడు. దర్శనములో నన్ను చూపించి మరి చెప్తా ఉన్నాడు ఆయన. అందుకనే సికింద్రాబాద్లో అంత పెద్ద సేవ కట్టగలుగుతున్నాం. అదే పరిచర్య, అదే దర్శన, ఆత్మాభిషేకము ఏ గ్రామం వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా దేవుడు తన దాసునితో ఉంటున్నాడు కనుకనే ఇన్ని అద్భుత కార్యాలు దేవుని ద్వారా జరుగుతూ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక సాక్ష్యాన్ని మీ ముందు పెట్టాలని అనుకుంటా ఉన్నాను. ఇక్కడ దర్శనం వచ్చింది కదా,
ఈమెకి దేవుడు ఎలా చూపించాడు, నీకు నీ తండ్రి నిద్రించిన తర్వాత నువ్వు గర్భం ధరిస్తావు, అదే రూపంలో మగపిల్లడు పుడతాడని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ తండ్రి మరణించిన ఆ డేట్లోనే ఆమె గర్భం ధరించడం, మగపిల్లడు పుట్టడం మనం చూస్తున్నాం. అలాగే ఖమ్మం దగ్గర పాలవంచ అనే ఒక ఊరు ఉంటుంది. ఆ పాలవంచ దగ్గర కూడా ఇలాగే ఒక్క సహోదరికి దేవుడు దర్శనంలో బయలుపరిచి ఆమె ఏడుస్తుందనమాట. చేతబడులు చేశారు, ఎవరో నాకు ఏదో చేశారని ఎవరో చెప్పిన దాన్ని బట్టి బాధపడుతూ ఉంటుంటే అక్కడ కూడా ఇసాక్ పాస్టర్ గారిని దేవుడు దర్శనంలో పంపించి అమ్మా ఏడవకు, ఆమె దగ్గర కూర్చుని నీ మీద నా శోధనంతా కొట్టివేయబడుతుంది, నీకు పలానా మనుషులు చేతబడి చేశారు, అదంతా కూడా నీకు దూరం అయిపోతుంది, నీ శ్రమలు దీవెనగా మారుతాయని ఆదరించి ఓదార్చి ఆ బిడ్డను ఎంతో బలపరిచినట్టుగా కల వచ్చింది. ఆ కల వచ్చిన తర్వాత ఆమె అనుకుంది ఎవరో దైవజనుడి ద్వారా దేవుడు ఇలా దర్శించాడు అనుకుంది. ఒక 2 నెలల తర్వాత ఆమె వాళ్ళ అమ్మగారింటికి వచ్చింది. అమ్మగారింటికి వచ్చినప్పుడు ఆ తల్లి దగ్గర ఆ తల్లి ఏమేం చేస్తుంటే హాల్లో టీవీ చూస్తూ ఉంది. ప్రార్థనా శక్తి వాక్యం తల్లి వింటూ ఉంది. ఈమె గదిలో ఉంది. వచ్చి పండుకుంది. ఆ తల్లి పొద్దుటే లేచి టీవీ పెట్టి కుమార్తెను పిలుస్తుంది. అమ్మ, ఇదిగో టీవీలో ఇసాక్ పాస్టర్ గారు వస్తున్నారు, మంచి వాక్యం చెప్తారు, ఆయన మంచి ప్రవచనాలు ఇస్తారు, ప్రార్థన చేస్తే అందరికీ ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, నువ్వు ఇలా వచ్చి వాక్యం విను అని పిలిస్తే ఆమె గదిలో నుండి హాల్లోకి వచ్చి ఆ టీవీ చూస్తూ ఉండగా ఆశ్చర్యపడిపోయింది. అయ్యో, నేను దర్శనంలో చూసిన దైవజనుడు ఈ దైవజనుడిని దేవుడు నాకు దర్శనంలో చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వెంటనే ఈ పాస్టర్ గారు ఈ దైవజనుడు ఎక్కడ దొరుకుతాడు, ఈయన ప్రార్థన ఎక్కడ దొరుకుతుందని చూస్తే వారికి దగ్గరగా ఖమ్మంలో ప్రార్థన జరుగుతుందని వెతుక్కుంటూ ఖమ్మం వచ్చారు. ఖమ్మం వచ్చి ప్రార్థన చేయించుకున్నాక దేవుని కృప ఏంటంటే ఆమె మీద ఏలుబడి చేసిన ప్రతి ఒక్క చేతబడి శక్తిని దేవుడు కొట్టివేశాడు. తైలాభిషేక ప్రార్థనలు ఏమవుతుంటే ఆటోమేటిక్గా అన్ని డిలీట్ అయిపోతాయి. తైలాభిషేక ప్రార్థన మీ మీద దైవజనుడుగా హస్తనిక్షేపణ చేస్తూ ఉండగానే మీ మీద కీడు దూరం అయిపోతుంది, దేవుని మహిమ మిమ్మల్ని ఆవరిస్తుంది. చూడండి, ఆ సాక్ష్యం కూడా చూద్దాం. నేను పాల్వంచ నుంచి వచ్చి ఉన్నాను. నేను 2014 నుంచి చేతబడి శక్తుల ద్వారా నేను పీడింపబడి చాలా బాధింపబడుతూ ఉండేదాన్ని. కానీ ఆ సమయంలో నాకేమీ తెలియదు. ఆ బలహీనతలతోటే నేను పోరాడుతూ వచ్చి ఉన్నాను. కానీ ఎన్నో హాస్పిటల్ తిరిగాను. ఏ బలహీనత, ఏ అనారోగ్యం నాలో బయటపడలేదు. కానీ నేను ఎంతో భయంకరమైన దుస్థితిలో ఉన్నాను. నీళ్లు కూడా తాగలేని పరిస్థితుల్లో, ఆహారం కూడా తీసుకోలేని, నిద్ర లేదు. అలాంటి భయంకరమైన దుస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మరలా నన్ను దర్శించాడు. ఇసాక్ అయ్య గారి ద్వారా దేవుడు నా దగ్గరకు వచ్చి నాకు చేతబడి చేసిన వాళ్ళని చూపించాడు. నేను నీకు తోడై ఉన్నాను, యూదా గోత్రపు సింహం వలె నిన్ను బలపరిచి నడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చి నన్ను నడిపించాడు. ఆ తర్వాత నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అప్పుడు నేను టీవీలో ఇసాక్ అయ్య గారిని చూశాను. అంత ముందు వరకు ఇసాక్ అయ్య గారు అంటే ఎవరో నాకు తెలియదు, నేను ఎక్కడా చూడలేదు. కానీ నేను టీవీలో చూసినప్పుడు చాలా షాక్ అయ్యాను. నేను ఈ దర్శనంలో చూశాను కదా, నేను చాలా క్లియర్గా చూశాను. నా పక్కనే కూర్చున్నారు. నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను చివరి వరకు నడిపిస్తాను, నన్ను బలపరుస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆయన రూపంలో వచ్చి నన్ను దర్శించారు. ఆ విధంగానే నేను జూలై 14న నేను వచ్చి ఇసాక్ అయ్య గారిని కలిశాను. నేను ప్రార్థన చేయించుకుని అప్పుడు నేను తిరిగి, మేము ఖతార్లో ఉంటాము, మేము తిరిగి నేను మరలా ఖతార్కి వెళ్ళిపోయాను. ఎప్పుడైనా బలహీనతలో ఉన్నప్పుడు, లేదంటే ఎప్పుడైనా నిరాశలో ఉన్నప్పుడు అయ్యగారు వాక్యాలు పెట్టుకుని వింటూ ఉంటాను. నాతోనే మాట్లాడుతున్నట్టు, నా కోసమే మాట్లాడుతున్నట్టు ఎన్నోసార్లు నాకు దర్శించారు. ఆ విధంగా మా కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు బలపరిచినందుకు దేవునికి స్తోత్రం. ఇంతమందికి దేవుడు తన దాసుడిని చూపిస్తున్నట్టు కారణం ఏంటంటే, ఆయన ఎవరితోనో మాట్లాడాలనుకున్నప్పుడు పైనుండి పరలోకం నుండి దేవదూతలను పంపుతాడు ఆయన. ఆమెన్. ఎవరిని పంపుతాడు? గాబ్రియేలు సైన్యం ఉంటుంది. ఈ కృపాకాలంలో ఈ ప్రార్థనా శక్తిని దేవుడు గాబ్రియేలు జాబితాలో వాడుకుంటా ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన సేవకుడుగా, వర్తమానికుడిగా నన్ను పంపించాడనమాట. మీకు అందుకనే ఇంత దూరం మీ దగ్గరికి రావడం చాలా కష్టం, చాలా దూరం మీ ప్రాంతం. కానీ
దేవుని పని విషయంలో ఆ శ్రమను సులువుగా, అది భారము కాకుండా ఇది దేవుని పని అని మీ మధ్యకు వచ్చి మీకు ఈ వాగ్దానాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. మీ మీద చేతులుంచి ప్రార్థన చేయటానికి దేవుడి పనిలో దేవుడు నన్ను ఇక్కడ తోడుకొచ్చి వాడుకుంటున్నాడు. మీరు ధన్యులు. మీరు ఈ సంవత్సరం బహుగా 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 ఆశీర్వాదములు నందుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరొక సాక్షి, 22 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు. పిల్లలు లేరని 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారట వారు. ఎన్ని లక్షలు? 30 లక్షలు ఖర్చు పెట్టారు. కానీ గర్భఫలం రాలేదు. తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు, ప్రార్థన చేసాం. దేవుడు మన ప్రార్థన గౌరవించారు, ఆలకించారు. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు ఆ చెవులున్నవాడు కాదు, వినికుడు ఉన్నవాడు ఈయన. ఆమేన్. హల్లెలూయా. ఏముంది ఈయనకి చెప్పాలి? చెవిటోడు కాదు మన దేవుడు, బాగా గుర్తుపెట్టుకోండి. కన్నులుండి చూడలేని వాడు కాదు, కన్నులుండి చూచే దేవుడు, జీవము గల దేవుడు, యేసు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ సాక్ష్యం ఇందాం. వీరి పేరు తబిత. వీరు సిరిసిల్ల జిల్లా నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహమై 22 సంవత్సరాలు అయింది. ఈ 22 సంవత్సరాల్లో వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు. చాలా హాస్పిటల్స్కి వెళ్ళారు. ఇంకా ఎక్కడ వెళ్తే పిల్లలు పుడతారని అందరూ చెప్తే అక్కడికి అంతా తిరిగి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. దగ్గర వాళ్ళు కొన్ని లక్షలు, అంటే వారు చెప్పడం అయితే 30 లక్షల వరకు ఖర్చు చేసాం మేము గర్భఫలం కోసము. అయినా ఎక్కడ ఫలితం లేదు. వారి పిన్ని అంటే చిన్నమ్మ ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చి ఇక్కడ నుండి తైలాభిషేకం నూనె తీసుకొని వెళ్ళి వారికి ఇచ్చి చెప్పారనమాట, ఇలా దైవజనులు ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలాలను ఇస్తున్నాడు. 10 సంవత్సరాలు, 15, 20 సంవత్సరాలకు కూడా చాలామంది గర్భఫలాలు పొందుకుంటున్నారని వారికి చెప్పి ఆ నూనె ఇవ్వడం జరిగింది. ఆ నూనె ఇచ్చినప్పుడు వారు ఆ నూనె రాసుకొని నోట్లో వేసుకుని ప్రార్థన చేసుకున్నప్పుడు వారు తీసుకున్న 2 నెలలకే వారు గర్భం ధరించారండి. వివాహం జరిగిన 22 సంవత్సరాలకి దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చారు. చక్కటి ఆరోగ్యమైన కుమార్ని వారికి ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. అందరు 2 చేతుల పైకి ఎత్తండి. ఆమేన్. మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. నువ్వెవరు బిడ్డో తెలుసా? ఎంత బడాయి చేసేస్తున్నావు అంటారు చాలామంది. మీరు అనాలి, నా బడాయి అంత యేసయ్యదని చెప్పాలి. హల్లెలూయా. తండ్రి ఏదైనా పట్టణం వెళ్ళి ఏదైనా తెచ్చాడు అనుకోండి, పిల్లలు ఎంత బడాయి చేస్తారు. ఎక్కడ బడాయి చేస్తారో తెలుసా వాళ్ళు? మీ నాన్నగారు, మీరు చిన్నపిల్లలు అనుకోండి, మీ నాన్నగారు మీకు మంచిగా అన్ని స్వీట్లు, హాట్లు అన్నీ పట్టుకొచ్చి మీరు ఆడుకునే వస్తువులు తెచ్చారనుకోండి, మీరు డైరెక్ట్గా ఎక్కడ పట్టుకెళ్తారు? ఫస్ట్ అది చెప్పాలి, అవి లేని పిల్లల దగ్గరికి పట్టుకెళ్తారు మీరు. ఎందుకనుకుంటున్నారు? పెళ్ళిలో ఎవరో కట్టుకోలేదు, నువ్వు కట్టుకుంటావు. ఎందుకంటే నువ్వు కొంచెం స్టైల్ కొడదామని. కొత్త రకం పట్టు సారీ వచ్చిందనుకోండి, అది జరగకపోయినా ప్రతిసారి వాళ్ళ పైన వేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే బడాయి చేయటానికి నాకే ఉంది. హల్లెలూయా. నీవు నమ్మిన దేవుడు జవాబిచ్చేవాడని బడాయి చేయాలి. హల్లెలూయా. ఎక్కడైనా సరే నీకు శ్రమ కలిగిన, బాధ కలిగిన, సామెతలు ఏమంటే శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చేత కానివాడు. మనకి శ్రమ వచ్చినప్పుడు ఇంకా బడాయి చేయాలి. ఎవరైనా నిన్ను ద్వేషించినప్పుడు, అవమానించినప్పుడు, తక్కువగా మాట్లాడినప్పుడు నీ మాట నీ బడాయిగానే ఉండాలి. ఏమనుకుంటున్నారు? మీరు చూస్తారు తొందరలో నా ఆశీర్వాదాన్ని, మీరు నా బిడ్డ వీలుగు మీరు చూడబోతున్నారు తొందరలో అని మాట్లాడాలి. శ్రమలో నీ స్వరం రేజ్ అవ్వాలి. బలహీనతలో నీ బలము బయటికి రావాలి. ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు, గట్టిగా చెప్పాలి, మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప దేవుడు కృప చూపిస్తాడు. అందరూ లేచి నిలబడి తల్ల వంచి కండ్లు మూసుకురండి. గృహము దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. గృహమును కలిగి ఉండబోతా ఉన్నావు. సుబుద్ధి గల భార్య, నీ కుమార్తెకి జ్ఞానమైనటువంటి జీవిత భాగస్వామిని ఇస్తున్నాడు. ఇల్లు ఇస్తున్నాడు. ఇల్లు తర్వాత పెళ్లి చేస్తావు. ఆ పెళ్లి చేసిన తర్వాత వారికి ఆస్తిని సమకూర్చుతావు.
జ్ఞానమైన సాక్ష్యం చెప్తావు. అన్ని ఆశీర్వాదాలు ఈ సంవత్సరం ఉన్నాయి. మీరందరూ కూడా ఇన్ని ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే నేను పాపము చేయను బాబు అని 2 చేతులు పైకెత్తి, పాపము చేస్తే ఆయన నీకు దూరం అయిపోతాడు. నువ్వు ఆయనను చేర్చుకోగలిగితే, నేను తప్పు చేయను బాబు, నేను పాపము చేయను, అబద్ధం ఆడను, నేను పరిశుద్ధంగా ఉండటానికి తీర్మానం చేసుకుంటాను. నువ్వు ఎప్పుడైతే నిఖార్చుగా నిర్ణయం తీసుకుంటావో ఆశీర్వాదము నీ మీద వచ్చి పడిపోతుంది. దేవా, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. ఈ దీవెనలకు నన్ను వారసునిగా చేయి, ఈ దీవెనలకు నన్ను వారసురాలుగా చేయి. గృహమును, విత్తమును, పితరుల స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య, ఇన్ని ఆశీర్వాదాలు నీకు దానము చేస్తున్నాడు ఆయన. ధర్మమూర్తి, ఇవ్వటమే కానీ పుచ్చుకోవటం తెలియదు ఆయనకి. ఇంతవరకు ఎక్కడెక్కడో పుచ్చుకున్నా ఇవ్వాల్సి వస్తుందేమో. నీకు నీ తండ్రి పరిశుద్ధుడు, నీ పట్ల ద్వారాలు తెరుస్తున్నాడు. సొంత గృహాన్ని కలిగి ఉండబోతున్నావు. ఒక అందమైన గృహము, నీతి కలిగిన గృహము. ఆ గృహములో ఎప్పుడు ఐశ్వర్యము, ఘనతలు ఉంటాయి. ఆ గృహములో దేవదూతలు ఉంటాయి. ఆ గృహములో ఏది తలపెట్టుకుని వెళ్ళినా జయమవుతుంది. అటువంటి బ్లెస్డ్ హౌస్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అటువంటి దీవెన గృహంలో అడుగు పెట్టబోతున్నావు. వాగ్దాన భూమిలో కట్టబడిన ఇంట్లో నువ్వు అడుగు పెడతావు. ఆయన నీకు మాట ఇస్తున్నాడు.